చిచ్చా హైదరాబాద్ నుంచి అరుణాచలం పోతున్నాము. పులిహోరతో పాటు దహి వడ కూడా తెచ్చినాము. ఆ వడ అంటారా బాగుంది. நான் திறந்தத இந்த மண்ணுக்கு அன்போடு வணக்கம். చలో అరుణాచలేశ్వర శివ. నమస్తే, ఎందరో తిండి పోతుంది. అందరికీ మా వందనాలు. అందరిట్లో మంచిగా అయితే బిందాసుకున్నా, సేఫ్గా కిరాకున్నా మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. చిచ్చా హైదరాబాద్ నుంచి అరుణాచలం పోతున్నాము. లాస్ట్ ఇయర్ కార్తీక మాసం అయిపోయిన తర్వాత డిసెంబర్లో పోయినాము. ఈసారి అయితే కార్తీక మాసంలోనే పోతున్నాం. మస్తు హ్యాపీగా ఉంది. అరుణాచలం పోవాలని అక్కడికి పోయి వచ్చిన తర్వాత మళ్ళీ మస్తు సార్లు అనుకున్నా, కానీ ఎప్పుడు కుదరలేదు. మళ్ళీ ఇప్పుడు కుదిరింది, అది కూడా కార్తీక మాసంలో. మస్తు అనిపిస్తుంది, మస్తు హ్యాపీగా ఉంది పోతున్నందుకు. ఇప్పుడు కాచిగూడ నుంచి కాట్పాడి పోతాము. డైరెక్ట్ తిరువణమలై ట్రైన్ టికెట్స్ దొరకలేదు, ఇది కూడా ఆర్ఏసీ దొరికింది. ఇప్పుడు కాచిగూడల ట్రైన్ ఎక్కి కాట్పాడి పోదాం. కాట్పాడి నుంచి మళ్ళీ తిరువణమలై పోదాం. ఆ నుంచి ఆడికి 100 కిలోమీటర్ల పైన ఉంది. ఒక 3 గంటల జర్నీ పడుతుంది బస్సులో. ఇప్పుడైతే ట్రైన్ ఎక్కి కాట్పాడికి పోదాం. 6:05 ఉంది మార్నింగ్ ట్రైన్. మొత్తం స్టేషన్ అంతా హడావిడి ఉంది. మామూలు కూడా వెయిట్ చేస్తున్నారు. టైం అయింది 5:48 అవుతుంది. నడువురి పోయి ట్రైన్ ఎక్కుదాం. దారి ట్రైన్లో అందరు తెచ్చుకున్నట్టే మేము కూడా పొద్దున్నే తిండికే తెచ్చుకున్నాం. కాకపోతే అందరిలాగా తెచ్చుకోలేదు. పులిహోర తెచ్చుకున్నాం, కానీ మామూలు పులిహోర కాదు, ఇది మామిడికాయ పులిహోర. ఇది బ్రేక్ఫాస్ట్. లంచ్ ఉన్నది, లంచ్ కూడా తెచ్చుకున్నాం. కొంచెం పులుపు తగ్గింది. పొద్దున్న ఇడ్లీ, దోశ, బోనలు దీని అన్నింటికంటే అన్నమే సుఖం. పులిహోరతో పాటు దహి వడ కూడా తెచ్చినాము. ఆ వడ అంటారా బాగుంది. మధ్యాహ్నానికి బగారన్నం, సాంబార్ తెచ్చుకున్నాము. రచ్చలేసిపోతుంది అది కూడా. ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. అబ్బా, అచ్చం పెళ్ళిలో తిన్నట్టుంది. ఆర్డర్ పెట్టుకునే దానికంటే కూడా ఇట్లా ఇంట్లో వేసుకొని వచ్చుడు ఉత్తమం. సాంబార్ వేసుకొని గుంజిడ్చి పెడదాం. ముక్కలు ఒక దోసకాయ ముక్క. అది చిన్నప్పుడు పెళ్ళిళ్ళలోనే వేస్తుండే ఈ దోసకాయ ముక్కలు. అది తిరిగిపోయింది. రేణిగుంటలో స్నాక్స్ ఆర్డర్ పెట్టుకుందాం అని అనుకుంటున్నాం. ఫుడ్ ఆన్ ట్రైన్ అని ఒకటి ఉంటుంది. దాని తర్వాత జొమాటోలో కూడా ఉంది. రైల్ రెస్టారెంట్ ఉంటుంది. ఈ 3 యాప్లకి వెళ్ళి మీరు ఏ స్టేషన్లకి వెళ్ళిపోతారో మీ పిఎన్ఆర్ నెంబర్ కొడితే చూపిస్తుంది. అట్లా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఎవరైనా తెలియని వాళ్ళకి చెప్తుంది. తెలిసిన వాళ్ళు అయితే మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ. మేము అందరం తింటున్నాం. మా అన్న ఒక్కడు తింటలేడు. భయ్యా తింటున్నాను, బాధపడకు. నువ్వు తినేటప్పుడు మళ్ళీ తింటా. ట్రైన్లో ఛాయ్ తాగలేక బయట మేము ఇందాక జొమాటో నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం. రేణిగుంటలు అంటే మధ్యాహ్నం తిన్నాం కదా, మళ్ళీ 4 గంటలకు తినాలి కదా. ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం. మంచూరియా, సూప్ అవన్నీ. టీ పొడి ఎక్కువ ఉంది. ఛాయలా ఎంతమందికి మురుకులు వేసుకోవడం ఇష్టం. నీ ఛాయలకు పోతుందిరా. సూప్ పోసుకోవడం జరుగుతుంది. మేము లాస్ట్ టైం ఏడైతే రూమ్లు ఉన్నాయో ఈసారి కూడా ఆడికే పోతున్నాము. అది రాజగోపురం దగ్గరలోనే ఉంటుంది.
ఇప్పుడు ఫస్ట్ కాట్పాడిలో దిగి 7 గంటలకు దిగుతాం. ఆ నుంచి ఒక 3 గంటల జర్నీ ఉంటుంది తిరువణమలైకి. రాత్రి గిరి ప్రదక్షిణ చేద్దాం అనుకుంటున్నాం, కానీ వర్షం పడుతున్నాడు. చూపు రెడ్ అలర్ట్ అంట. ఏమంటే గోబీ ఆడ కలుద్దాం. ఇప్పుడే ట్రైన్ దిగినాము కాట్పాడి కాడ. టైం వచ్చేసి 7:27 అవుతుంది. ఇప్పుడు ఈ నుంచి బయటికి పోయి ఆటోనన్నా లేకపోతే నడుచుకుంటానన్నా బస్ స్టాండ్కి పోవాలి. బస్ స్టాండ్కి పోయి ఆ నుంచి తిరువణమలై డైరెక్ట్. బయటికి వచ్చి మీరు ఆడ ఆటోలు గీటోలు ఏమి ఎక్కువ, ఎందుకంటే మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఓన్లీ ఆటోకి 200-250 రూపాయలు తీసుకున్నారు. బయటికి రాగానే కొంచెం ముందుకు వస్తే పైకి బస్సులు ఉంటాయి, డైరెక్ట్ తిరువణమలై బస్ స్టాండ్కి తీసుకొని పోతాయి. అంటే ఆ నుంచి బస్సులు ఉంటాయి. 10 రూపాయలు ఒక మనిషికి, వాళ్ళొక మనిషికి 50 రూపాయలు, 200 రూపాయలు ఇట్లా మాట్లాడుతుంటారు. మీరు ఆటోలు ఎక్కితే నేను లాస్ట్ టైం 200 పెట్టి ఎక్కినాము ముగ్గురికి. ఈసారి అట్లా పోవద్దు అని చెప్పేసి నడుచుకుంటూ పోదాం అనుకున్నాం, కానీ బయటకు వస్తే బస్సులు ఉంటాయి. ఆ బస్సు ఎక్కితే మనిషికి 10 రూపాయలు అయింది అంతే టికెట్. ఆ నుంచి మళ్ళీ తిరువణమలై బస్సులు ఉంటాయి, తిరువణమలై బస్సులు ఎక్కాలి. తిరువణమలై తమిళనాడుకి ఎంటర్ అయినామో లేదో వెల్కమ్ మెసేజ్ వచ్చింది. వర్షం తుఫాను ఉందంట, తుఫాను పెంచల తుఫాను అని ఉందంట. అది 70-80 కిలోమీటర్ల వేగంతో వస్తుందంట. జర జాగ్రత్తగా ఉండురు బే అని చెప్పారు. అంటే రేపు అంటే 30 తారీఖు జర జోష్లో వస్తుందంట తుఫాను, జాగ్రత్తగా ఉండురు అని చెప్పిండు. நான் திறந்தத இந்த மண்ணுக்கு அனுபோடு வணக்கம், தமிழ் மக்கள் வணக்கம், தமிழ் மட்டுக்கு வணக்கம், బస్ వంగ. అరే సెకండ్ ఏంటి అన్న? నమస్తే అన్న. షేక్ హ్యాండ్ ఇయ్యరు, ఇచ్చేలా చేసుకోవాలంతే. వనక్కం నా. అరే వనక్కరం రాలు, వనక్కరం రాలు. ఎన్నారు వంగ. ఆల్వేస్ వెల్కమ్ షీ. நான் பிறந்தத இந்த தமிழ் కల్లుప్పు. రాజగోపురం దగ్గరలోనే రంగా రెసిడెన్సీ అని ఉంది, ఆడ రూమ్ తీసుకున్నాము. ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేద్దామని పోతున్నాం, ఎందుకంటే రేపు అమావాస్య, జనం ఎక్కువ ఉంటారు, చేయలేమన్నదోటి. ఇంకోటి గిరి ప్రదక్షిణ ఈ రాత్రి అయిపోగొడితే పొద్దున్నే దర్శనానికి పోవచ్చు అన్న ఒక కాన్సెప్ట్తోని మొదలవుతున్నాం. నడువురే చలో అరుణాచలేశ్వర శివ. వర్షం పడుతుందని గొడుగు కొనుక్కున్నాం. ఇందాక వర్షం పడ్డది, రెడ్ అలర్ట్ ఇచ్చిరని చెప్పినా కదా, వర్షం పడ్డది. మేము గొడుగు కొన్న ఇమ్మటే వర్షం అయిపోయింది. వీడికి వచ్చినప్పుడు తినడానికి ఏం లేకున్నాయి. మధ్యాహ్నం తిన్న బగారా మిగిలింది కదా, ఆ బగారానే ఇంత తిన్నాం. దోశకి అదేంది సాంబారా కుర్మనారా? అది కుర్మా ఇచ్చారు దోశకి, అదేందో నాకు అర్థం కాలేదు. దోశ టేస్ట్ మంచిగా ఉంది, కానీ ఆ కుర్మా దోశలో మంచి లేదు, కానీ బగారాలో మాత్రం మస్తు అనిపించింది. అరుణాచలేశ్వరానికి మొక్కుకున్నాము, గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ నుంచి లింగాలన్నీ దర్శనాలు చేసుకుంటూ గిరి ప్రదక్షిణ ముగించుకొని స్వామి దర్శనానికి వద్దాం. ఫస్ట్ ఇంద్రలింగం వస్తుంది. మొత్తం 8 లింగాలు ఉంటాయి. 8 లింగాలల్లో మిగిలిన 7 లింగాలన్నీ ఎడమ పక్కకుంటే అగ్నిలింగం ఒక్కటి మాత్రం కుడి పక్కకు ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇంద్రలింగం తర్వాత అగ్నిలింగం. తెర్ర ముంగల్కోంగని రమణాశ్రమం క్లోజ్ ఉన్నది రాత్రి కాబట్టి. అగ్నిలింగం అయిన తర్వాత యమలింగం తర్వాత నైరుతిలింగం తర్వాత వరుణలింగం తర్వాత వాయులింగం. ஆண்டன்று செய்வாராலன்னே எண்ணோ உன்னதற்கரிய சீர் உத்தர மங்கையர் மண்ணுவதென்னெஞ்சல் அன்னே எண்ணோ மண்ணுவதென்னெஞ்சல் மாலையன் காண்கிலார் என்ன அதிசயோ அன்னே எண்ணோ. వాయులింగం తర్వాత కుబేరలింగం తర్వాత మోక్ష మార్గం అని ఉంటుంది. ఇది ఒక చిన్న రూమ్ ఉంటుంది. అందులోకెళ్ళి మనుషులు ఇట్లా అడ్డంగా వండుకొని బయటకు వస్తూ ఉంటారు. అందులో నుంచి బయటకు వస్తే మోక్షం కలుగుతుంది అన్నది ఒక నమ్మకం. మోక్షం అంటే ఎట్లా అంటే మీకు సైన్స్ ప్రకారం చెప్తా. కొంతమంది మునులు ఋషులు ఏం చేశారంటే తపస్సు చేసి మెటల్స్ ఉంటాయి కదా, అంటే యంత్రాలు, ఆ యంత్రాలని కింద పెట్టినారు అని చెప్పేసి ఓ నమ్మకం. అందులో నుంచి బయటకు వస్తే అంతసేపు నడిచిన నొప్పులు ఉంటాయి కదా, ఆ నొప్పుల నుంచి మోక్షం కలుగుతుంది, అంటే రిలీఫ్ కలుగుతుంది అన్నది ఒక బిలీఫ్. అది నిజంగానే జరుగుతుంది. ఎందుకంటే నాకు పర్సనల్లీ అనిపించింది. నేను మస్తు నడవలేకపోయి అట్లా ఇబ్బంది పడుతున్నా, అందులో నుంచి బయటికి రాగానే నాకు మస్తు రిలీఫ్ అనిపించింది. ఇది నాకు పర్సనల్లీ జరిగింది. మోక్ష మార్గం అయిపోయిన తర్వాత ఈశాన్యలింగం ఉంటుంది, ఇదే ఆఖరి లింగం. మధ్యలో సూర్యలింగము చంద్రలింగం అని కూడా వస్తుంది.
ఈ రెండు ఏంటంటే ఆ 8 లింగాలలో కాకుండా ఇవి ఇంకా అతేందని నాకు తెలియదు. కానీ మీరు పోయేటప్పుడు మొత్తము నందులు కూడా ఉంటాయి. ఈ నందులని ఎవరికి తెలియదు, ఓన్లీ లింగాలు అనుకుంటారా, లింగాల దగ్గరలో ఆ పక్కనే నందులు ఉంటాయి. ఆ నందుల దర్శనం కూడా చేసుకోవాలి. ఒక్కొక్క ప్లేస్లో నిల్చొని చూస్తూ ఉంటే మనకు కొండ ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. అంటే శివపార్వతుల్లాగా, వినాయకుడిలాగా, ఇట్లా మనకు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా ఆ కొండ కనిపిస్తూ ఉంటుంది, అంటే గిరి కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా ఈ 8 లింగాలు మొత్తం గిరి ప్రదక్షిణ చేసుకుంటాం. ఒక్కొక్కరి స్టామినా మీద డిపెండ్ అయి ఉంటుంది. మ్యాక్సిమం మాత్రం 5 గంటలు పడుతుంది, 5 నుంచి 6 గంటలు. మాకైతే 6 గంటలు పట్టింది. మేము నిదానంగా రాత్రి కదా ఆవుకుంటా నిద్ర లేకున్నది, మస్తు నిద్ర వస్తున్నది. 1కి స్టార్ట్ అయినాం, 6:30 అయింది మాది గిరి ప్రదక్షిణ అయిపోయే వరకు. మీరు ఒకవేళ పొద్దుగాల పూట చేస్తే కనుక మధ్యలో అన్నదానం పెడతారు. మీరు ఎంత రాత్రి చేసినా జనం ఉంటారు, షాపులు ఉంటాయి, టీ కాఫీ ఇట్లాంటివన్నీ దొరుకుతూనే ఉంటాయి. అట్లా మేము ఈశాన్య లింగం దగ్గర మొత్తం గిరి ప్రదక్షిణ మొత్తం ముగించి ఆ నుంచి అరుణాచల దర్శనానికి పోయినాం. దర్శనంలో ఫ్రీ దర్శనం ఉంటుంది, 50 రూపాయల టికెట్ ఉంటుంది. నేనైతే 50 రూపాయల టికెట్ తీసుకోనని చెప్తా. ఎందుకనంటే ఫ్రీ దర్శనానికి మొత్తం చుట్టూ తిరుక్కుంటూ రావాలి. అది 50 రూపాయల దర్శనం అయితే చక్కగా వెళ్ళిపోతారు. మొత్తం ఒక 3 గోపురాలు దాటిన తర్వాత లోపలికి పోతాం మనం. ఫోన్స్ అలౌడ్ ఉంటుంది, కానీ ఏదైతే మీరు మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి ఫోన్స్ అయితే వాడకూరు ఎవరు. స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఆ నుంచి అమ్మవారి దర్శనానికి పోతాం. నాకు తమిళనాడు గుళ్ళల్లో బాగా నచ్చేది ఏంటంటే ప్రసాదంలాగా మనకు విభూది కానీ కుంకుమ కానీ ఇస్తారు. అది నాకు మస్తు ఇష్టం. దాని తర్వాత అన్నదానానికి పోయినాం. ఇది మాత్రం నాకు నచ్చలే. ఆడ ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వరస్ట్ బిహేవియర్. ముసలోళ్ళు ఉన్నారు, టైం కింద అన్నం పెట్టాలి. లోపల సీటింగ్ ఉంది, కానీ సగం మందిని మాత్రమే పిలుస్తారు. ఒక 5-6 మందిని పిలుస్తున్నారు, గేట్ వేసేస్తున్నారు. 5-6 మందిని పిలుస్తున్నారు, గేట్ వేస్తున్నారు. కరెక్ట్ అన్నం పెడతలేరు జనానికి, ఆకలితో ఉంచుతున్నారు. అది మాత్రం పద్ధతి అస్సలు బాగాలేదు. వర్షంలో నానుతున్నారు, ముసలోళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, ఆ వర్షంలో నానుకుంటా నిలబడతారు. సమాధానం పడితే రెక్లెస్గా ఇస్తున్నారు. ఇది ఒక్కటి మాత్రం ఆడ పనిచేసే వాళ్ళది అసలు నచ్చలేదు. కొంతమంది, అందరు కాదు, కొంతమంది అసలు నచ్చలేదు. దాని తర్వాత వచ్చేసి ఆ నుంచి ఇంకా ఆ రోజు ఆడ స్టే చేయలేదు. ఎందుకంటే ఫుల్ వర్షం ఉంది. అరుణాచలంలో దర్శనం చేసుకున్నాము, బయటకు వచ్చినాము, ప్రసాదాలు గిన్నె తీసుకున్నాము, రూమ్ వెకేట్ చేసేసి 1 గంట ఏమో పండుకున్నాం. రాత్రంతా నిద్రలేదు కదా, రూమ్ వెకేట్ చేసేసి ఆ నుంచి గోల్డెన్ టెంపుల్ పోయినాం. గోల్డెన్ టెంపుల్కి వచ్చినాం. ఫుల్ వానిగా ఈడ స్టార్ట్ అయింది చూడు, తుఫానిగా ఫుల్ వాన. శ్రీచక్రం లాగా ఉంటుంది గోల్డెన్ టెంపుల్, చాలా బాగుంటుంది చూడనీకే. అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఫ్రీ దర్శనానికి టైమింగ్ ఉంటుంది, ఈ టైమింగ్లోనే మాత్రం పోవాలి అని చెప్పేసి 150 రూపీస్ టికెట్ ఉంటుంది. అది మాత్రం వెళ్ళిపోతూ ఉండొచ్చు, కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. అది 1 గంటలు అయిపోతుంది. ఒక 70 కిలోల అమ్మవారి, బంగారు అమ్మవారికి మనతో అభిషేకం చేపిస్తారు. ప్రతి ఒక్కరితో అభిషేకం చేపిస్తారు. అది ఏ దర్శనం అయినా కావచ్చు. అభిషేకం చేసుకొని బయట కోసం ప్రసాదం తీసినాం, పోయి రూమ్లో రెస్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయినాం. ఎవరైనా అరుణాచలం పోవాలనుకుంటే ఇప్పుడు మాత్రం పోకూరి, తుఫాన్ ఉంది, బాగా ఇబ్బంది పడతారు. గిరి ప్రదక్షిణ కూడా చేయలేరు. గుడి లోపల కూడా నేను ఏదో వీడియో చూసినా మేము వచ్చిన తర్వాత, గుడి లోపల కూడా మోకాలకు పైన నీళ్ళు వచ్చినాయి. కాబట్టి కొంచెం ప్లాన్ చేయరి. మీకు టికెట్లు మాత్రం ఈజీగా కాట్పాడ్ నుంచి ఓరి, లేకపోతే అరక్కోణం జంక్షన్ నుంచి ఓరి, ఈ 2 దగ్గర ఉన్నాయి. లేకపోతే చెంగల్పట్టు అయినా ఆ నుంచి కూడా ఉంటాయి. దీని అకార్డింగ్లీ ప్లాన్ చేయరి. దర్శనం మంచిగా అయింది అంతే.